హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేసిన పృథ్వీత్ అద్వైతం ఈ సినిమాకు డైరెక్టర్. ఇక మన హీరో రోషన్ అందరికీ తెలిసిన వాడే. ఇక హీరోయిన్గా మలయాళ బుట్టి అనస్వర రాజన్ యాక్ట్ చేసింది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మంచి మార్కులే తెచ్చుకున్న రోషన్ ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందడి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టుకున్నాడు. దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో ఈ క్రిస్మస్కు మన ముందుకు వచ్చేసాడు. ఇక ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం రండి. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాదు సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతూ ఉన్న రోజులు అవి. రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణ పల్లెలన్నీ చిగురుటాకులా వణికిపోతుండగా బైరాన్పల్లి లాంటి కొన్ని ఊళ్ళు మాత్రం వీరోచితంగా పోరాడుతూ రజాకారులందరినీ ఎదుర్కొని నిలబడి అందరిలో స్వాతంత్ర కాంక్ష రగిలించే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అదే సమయంలో సికింద్రాబాద్కు చెందిన ఆంగ్లో ఇండియన్ కుర్రాడు మైకేల్ సి విలియమ్స్, మన హీరో పేరది సినిమాలో, ఫుట్బాల్ ఆటగాడిగా ఎంతో పేరు తెచ్చుకుంటాడు. తన ప్రతిభతో ఇంగ్లాండు మాంచెస్టర్ ఫుట్బాల్ క్లబ్లో ఆడే అవకాశాన్ని పొందుతాడు. కానీ మైకేల్ తండ్రి ఫ్లాష్ బ్యాక్ కారణంగా మైకేల్ తండ్రికి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను లీగల్గా ఆ దేశానికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి. దీంతో ఎలాగైనా సరే 20 రోజుల్లో ఇంగ్లాండ్కు వెళ్లేందుకు అక్రమ మార్గం ఎంచుకుంటాడు. ఎలాగైనా వెళ్ళిపోవాలనేసి ప్లాన్ చేసుకుంటాడు. దానికోసం తను ముందుగా విదేశాల నుంచి వచ్చిన కొన్ని ఆయుధాలను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ నుంచి బీదర్కు చేర్చాల్సి ఉంటుంది. మరి ఆ పని పూర్తి చేసి ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్న మైకేల్ దారి తప్పి బైరాన్పల్లికి వెళ్ళడానికి కారణం ఏంటి? యుద్ధం అంటే నచ్చని అతను ఆ ఊరి వాళ్ళతో కలిసి రజాకార్లపై ఎందుకు ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు? బైరాన్పల్లి గ్రామస్తుల పోరాటాన్ని అనగదొక్కి వాళ్ళని అంతం చేసేందుకు కాసిం రజ్వీ రంగంలోకి దింపిన బాబు దేశ్ముఖ్తో మైకేల్కు ఉన్న ఆ విరోధం ఏమిటి? ఈ కథలో రాజారెడ్డి, తాళ్ళపూడి చంద్రకళ, సుందరయ్య వీళ్ళ క్యారెక్టర్లకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేదంతా మిగిలిన కథ. ఇక ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే సినిమా అయితే బాగుంది. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల అకృత్యాలను ఎదురొడ్డి నిలిచి వీరోచితంగా పోరాడిన ఘనత చరిత్ర బైరాన్పల్లిది. అప్పట్లో ఆ ఊరి వాళ్ళు సాగించిన పోరాటాన్ని, ప్రాణత్యాగాల్ని ఈ ఛాంపియన్తో చాలా ఉద్వేగభరితంగా మనసుకు హత్తుకునేలా బాగా స్క్రీన్పై ప్రజెంట్ చేశారు మన డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారు. తెలంగాణ అనే పేరు చెప్తే చాలామందికి గుర్తొచ్చేది ఉద్యమాలే. హైదరాబాద్ను ఏ విధంగా ఎంతమంది పరిపాలించారు, ఆ రజాకార్లు అయితేనేమి, అలాగే చాలామంది పరిపాలించి ఎన్ని దౌర్జన్యాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు గేమింగ్ పరంగా ఉన్న ఫస్ట్ హాఫ్ చాలా బాగానే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. కానీ ఎప్పుడైతే కొన్ని వార్ సీన్స్ ఇవన్నీ చూపించారో ఇదేంట్రా కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంటుందో సినిమా ఏమో అని అనుకున్నా. కానీ అసలు డైరెక్టర్ గారు చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. సినిమా అయితే చాలా బాగా నడిపించారు. తెలంగాణలోని బైరంపల్లి విలేజ్ వాళ్ళ పోరాటాన్ని మ్యాక్సిమం తెలంగాణలో అందరికీ తెలిసిండొచ్చు. అలాగే తెలుగు స్టేట్స్ రెండిట్లలో తెలిసిన వాళ్ళు చాలామందే ఉంటారు నాకు తెలిసి. ఇక తెలియని వాళ్ళకు కూడా ఈ సినిమా ద్వారా తెలియజెప్పాడని అనుకోవచ్చు డైరెక్టరు. తెలంగాణ విప్లవ పోరాటాల గురించి అందరికీ తెలిసిన సినిమే అయినప్పటికీ దాన్ని ఒక ఆటగాడి కోణం నుంచి నడిపించిన విధానం, అందులో ఒక ప్యూర్ లవ్ స్టోరీని తీసుకున్న తీరు, ఆఖరికి వీళ్ళ ప్రయాణాన్ని ఎంతో న్యాచురల్గా ఒక వార్ వైపు నడిపించిన విధానం సినిమాకి కొత్తదనాన్ని అందించాయని చెప్పుకోవచ్చు. ఇది విప్లవ పోరాటం నేపథ్యాలతో ముడిపడిన సినిమాలో మంచి భావోద్వేగాలతో నిండిన డ్రామాలా ముందుకు సాగడానికి డైరెక్టర్ ఎంచుకున్న ఈ థీమ్ అనేది మెయిన్ కారణం. చాలా బాగుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసేందుకు చాలా ప్రయత్నాలు సినిమాలో చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ వెంటనే నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల దౌర్జన్యాల్ని కళ్ళ కట్టినట్టు చూపించేశాడు మన డైరెక్టర్.
హీరో బైరాన్పల్లికి వచ్చాక కథ అక్కడక్కడే తిరుగుతున్న అనుభూతి కొద్దిగా అనిపించిన ఆ ఊళ్ళోని పాత్రలు, ముఖ్యంగా తాళ్ళపూడి చంద్రకళగా హీరోయిన్ చేసే అల్లరి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎప్పుడైతే బైరాన్పల్లిపై రజాకారులు దాడి జరుగుతుందో సరిగ్గా అప్పుడే హీరో పాత్రలోని హీరోయిజం బయటకు వస్తుంది. తన ఆ ఊరి పోరాటంలో భాగమవ్వడం, మరోవైపు రజాకారులను తన శత్రువుగా మారడం, ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్లు సీన్స్ మొత్తం సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ఇంకాస్త పెంచేస్తాయి. సెకండ్ హాఫ్ కొద్దిగా ఫాస్ట్గా తీసిండొచ్చు, కానీ బలమైన డ్రామా పండించడానికి కొన్ని ఎపిసోడ్లను రెడీ చేసుకున్నాడు డైరెక్టర్. అవి స్టార్టింగ్లో కొద్దిగా స్టోరీ ల్యాగ్ లాగా అనిపించిన రజాకారులతో అసలు పోరాటం స్టార్ట్ అయినప్పుడు చాలా మెయిన్ సీన్స్గా అనిపిస్తాయి. యుద్ధమే వద్దని కొన్ని ఊరు వదిలి వెళ్ళిపోతున్న హీరోకి కరెక్ట్ టైంలో అతడికి తన క్యారెక్టరైజేషన్ గుర్తు చేసి పూర్లోకి దింపిన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ హీరో తండ్రి క్యారెక్టరైజేషన్ను, అలాగే సుభాష్ చంద్రబోస్తో ముడిపెట్టిన ఆ లింకును చాలా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగే ఆ వార్ సీను, అందులో రజాకారులపై బైరాన్పల్లి వాసులు చేసే వీరోచిత పోరాటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మైకేల్ సి విలియమ్స్ క్యారెక్టర్లో మన రోషన్ అట్నే జీవించేశాడని చెప్పుకోవచ్చు. లుక్స్ పరంగా కానీ, నటన పరంగా కానీ చాలా డిఫరెంట్గా కనిపించాడు. తెలంగాణ యాసను చాలా చక్కగా నేర్చుకోగలిగాడు. తాళ్ళపూడి చంద్రకళగా అనస్వర యాక్టింగ్ చాలా మెయిన్ క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. రోషన్తో ఆమె కెమిస్ట్రీ చాలా బాగుంది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర పర్ఫెక్ట్ సెట్ అయిందని అనుకోవచ్చు. సుందరయ్యంగా మురళీ శర్మ గారు కూడా చాలా బాగా చేశారు. రచ్చరవి, మురళీధర్ గౌడు, బలగం సంజయ్, అర్చన, ఇలా తెరపైన కనిపించే ప్రతి ఒక్క క్యారెక్టరు గుర్తుండిపోయేలా యాక్ట్ చేశారు. ఒక్క సినిమాలో ఇన్ని క్యారెక్టర్లను గుర్తుండిపోయేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. డైరెక్టర్ అది చాలా బాగా తీసుకున్నాడు. తెలిసిన కథను డైరెక్టర్ ప్రదీప్ అద్భుతమైన డ్రామాతో అందరికీ అత్తుకునేలాగా చూపించుకోగలిగాడు. టెక్నికల్గా ఇది చాలా మంచి సినిమా. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కానీ, అలాగే తోటతరుణి ఆర్ట్ వర్క్ కానీ, విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. రోషన్ది ఇది 3వ సినిమా. నన్ను అడిగితే 3 హిట్సే కాబట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టాడనే చెప్పుకోవచ్చు. మూవీలో కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించిన ఓవరాల్గా అయితే మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.8. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.